విమర్శ ఏందండి, మంచిదే కదా స్వామి, తప్పేముంది. ఎవడు రావడం లేదు అని అంటే సంతోషించాల్సింది పోయి దానికి విమర్శ అంటావు నువ్వు. న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు నేను కోర్టులో నేను అడ్మిట్ కూడా అయింది కదా. మొత్తం 1 కోటి సంతకాలకు సంబంధించిన ప్రజల వాయిస్ను నిన్న వైఎస్ఆర్సీపీ అఫీషియల్గా కోర్టు ఫైల్ చేసింది. కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది. 6 వారాల్లో గవర్నమెంట్ స్పందించాలని చెప్పి గవర్నమెంట్కి కూడా సమన్లు పంపించింది. దట్ కేసెస్ గోయింగ్ ఆన్ ఇన్ ద కోర్ట్. ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ద డెకేడ్. నిజంగా చెప్పాలనంటే అసలు ఎక్కడైనా కూడా మెడికల్ కాలేజీలను కట్టినవి, ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితిలో ఉన్నవి, సగం కట్టినవి ఎక్కడైనా కూడా ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఆ ఫ్రీగా ఇచ్చిన దాంతో సంతృప్తి చెందక ఆ జీతాలు కూడా 2 ఏళ్ల పాటు ఆ మెడికల్ కాలేజీలు నడపడానికి సంబంధించిన జీతాలు కూడా సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు, 2 ఏళ్లకు 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి అయ్యే ఖర్చు ఈయన ఇస్తాడంట ఎదురు వాళ్ళకు. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ఆస్తి, గవర్నమెంట్ బిల్డింగ్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజు, గవర్నమెంట్ స్టాఫు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, కానీ లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకంట. స్కామ్ కాకపోతే ఏందండి ఇది? ఇటువంటి స్కాముల్లో నిజంగా ఎవరైనా భాగస్వాములు అవుతారా? అదే నేను మన నాని ప్రెస్ మీట్లో మొన్న మాట్లాడుతూ అన్నాడు. ఫస్ట్ ఏమన్నారు, కామినేని వాళ్ళు పార్టిసిపేట్ చేసినారని చెప్పి కిమ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసినారని ఫస్ట్ టప డబ్బా కొట్టుకున్నారు. మళ్ళీ వెంటనే కిమ్స్ వాళ్ళు మేము పార్టిసిపేట్ చేయడం లేదు, ఈ స్కాముల్లో మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి తప్పుకున్నారు. వెనక్కి తప్పుకునేసరికి వీళ్ళకి ఏం చేయాలో దిక్కు తెలియలే. ఎవడో ఎల్లయ్యతోనూ పుల్లయ్యతోనూ డ్రైవర్లతోనూ వంట మనుషులతోనూ అప్లికేషన్లు పెట్టిస్తా ఉన్నారు. పెట్టించి వాళ్ళకైనా సరే నేను ఇస్తానంటానండి ఇప్పుడు చంద్రబాబు. అంతేగానని సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అటు చెప్పలేదు. ఏ సెంట్రల్ గవర్నమెంట్ అలా చెప్పదు. మన ఛత్తీస్గఢ్లో ఎవరి ప్రభుత్వం ఉంది? సెంట్రల్ బీజేపీ ప్రభుత్వమే కదా ఛత్తీస్గఢ్లో ఉండేది. అక్కడ కూడా 13 మెడికల్ కాలేజీలు కొత్తవి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మొన్న స్టార్ట్ చేసినారు ఛత్తీస్గఢ్లో కూడా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా కూడా ఎప్పుడూ కూడా కొత్త మెడికల్ కాలేజీలు ఎవరైనా పెట్టాలనుకుంటే కొత్తగా మీరు పెట్టుకోండి, అప్లికేషన్ మీకు ఇస్తారు. అదొక పద్ధతి. కొత్తగా నువ్వు పెట్టాలనుకుంటున్నావు అనుకో, కొత్తగా అప్లికేషన్ పెట్టుకో వేరే చోట. నువ్వంతకు నువ్వే భూములు కొనుక్కో, నువ్వంతకు నువ్వే బిల్డింగ్లు కట్టుకో, నువ్వంతకు నువ్వే అన్ని రకాలుగా అన్ని చేసుకో. గవర్నమెంట్ నీకు సపోర్ట్ చేస్తుంది. ఏది? పర్మిషన్ల పరంగా. అదొక పద్ధతి. అది ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ మాదిరిగా స్కాములు చేస్తూ గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన బిల్డింగులను, గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకు ఊరికనే ఇచ్చేసేయడము, మీ జీతాలకు కూడా గవర్నమెంట్ ఇవ్వడం, ఇట్లాంటి ఎవడు చేయమని చెప్పి ఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చెప్పను. ఖచ్చితంగా వీటి మీద రాయలసీమ లిఫ్ట్ అన్నది రాయలసీమ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఇది నిజంగా అవసరమైన ప్రాజెక్టు. రాయలసీమకు సంపూర్ణంగా నీళ్లు అందితే గోదావరి నీళ్లు యూటిలైజేషన్ కృష్ణా డెల్టా ప్రాంతానికి ఇంకా మోర్ సద్వినియోగం చేసుకోగలుగుతారు. రాయలసీమకి నీళ్ళు అందకపోతే ఆ గోదావరి నుంచి వచ్చే నీళ్లు రాయలసీమకి ఇస్తారా, కృష్ణా డెల్టాకి ఇస్తారా? సో ఇది రాష్ట్రానికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది వీటికి సంబంధించి ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు ఎవరికి. మనము మన రాష్ట్రానికి మాత్రం న్యాయం జరిగేట్టుగా మాత్రమే అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ అడుగులు వేసేది చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయమైన వ్యక్తి అడ్డుకునే కార్యక్రమం ఏదైనా ఉంటే తన స్వార్థం కోసం అడ్డుకుంటే అడ్డుకోవచ్చేమో, కానీ అవన్నీ టెంపరీ. ఖచ్చితంగా దీని మీద కూడా ఉద్యమాలు జరుగుతాయి. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వాయువేగంతో ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం. టీడీపీ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఆంధ్ర శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అన్నారు. ఏమవుతుంది సార్?
నువ్వే పేరు చెప్పాలబ్బా, కొత్త పేరు ఏదైనా, ఇంకా దేశం పేర్లు ఏదైనా ఉంటే చెప్పు. సోమాలియా కన్నా అదే సౌత్ సుడాన్ అంటారు మరొకటి.